హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అనిల్. నీకు ఇందాక వీడియోలో నేను చెప్పాను కదా, ఆర్ఎంఐటి యూనివర్సిటీకి ఎస్ఎస్విఎఫ్ ఇంటర్వ్యూ ఉంటుందని. అంటే దాన్ని కొన్ని యూనివర్సిటీకి జీటీ అని కూడా అంటారు. ఎస్ఎస్విఎఫ్ అంటే స్టూడెంట్ సింప్లిఫైడ్ పిజ్జా ఫ్రేమ్వర్క్. ఇది ఆర్ఎంఐటి మాత్రమే. అండ్ కొన్నిటికైతే జీటీ జెన్యూన్ టెంపరీ ఎంట్రెంట్ అని. అసలు ఇందులో ఏముంటుంది? నార్మల్గా అంటే స్టూడెంట్ ఏ కన్సల్టెన్సీ ద్వారా విచ్ కన్సల్టెన్సీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ప్రాసెస్ అని కన్సల్టెన్సీ కౌన్సిలర్ నేమ్ అని అడుగుతారు. అండ్ కెన్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అని నార్మల్గా మనం ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అని. కెన్ ఐ నో యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని. హ్యావ్ టేకెన్ ఎనీ ప్రొఫిషియన్సీ టెస్ట్. వాట్ ఈస్ యువర్ ప్రీవియస్ క్వాలిఫికేషన్. హూ ఈస్ స్పాన్సరింగ్ యువర్ ఎడ్యుకేషన్. అండ్ వాట్ డూ యూ నో అబౌట్ ఆర్ఎంఐటి. ఇప్పుడు ఏ యూనివర్సిటీ అయితే ఇప్పుడు డీకెన్ అయితే డీకెన్ గురించి, ఆర్ఎంఐటి అయితే ఆర్ఎంఐటి గురించి వాళ్ళు అడుగుతారు. ఇంకా వై డూ యూ చూస్ దిస్ కోర్స్ అని. వాట్ ఆర్ యువర్ కెరియర్ ప్లాన్స్. ఇప్పుడు కెరీర్ ప్లాన్ అంటే తెలిసిందే కదా. నార్మల్గా ఇప్పుడు మన బీటెక్ ఫీల్డ్లో వచ్చిన వాళ్ళు అయితే నేను అసలు ఐటీ ఫీల్డ్ ట్రై చేస్తుండే కానీ ఇక్కడైతే 10 to 15 lakhs వరకు వస్తుంది. 5 to 10 lakhs వరకు వస్తుంది. అదే మాస్టర్స్ ఇన్ ఇక్కడ ఆస్ట్రేలియా కంప్లీట్ చేస్తే నాకు ప్యాకేజ్ అనేది నా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీ ఫ్యామిలీలో ఎవరైనా అక్కడ ఉంటారా, ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఎవరైనా ఉంటారా అడుగుతారు. అంటే ఇక్కడ మీరు ఏ క్వశ్చన్ చెప్పినా కానీ మీ ఓన్ వేలో తడబడకుండా చెప్పేస్తే అయిపోతుంది. ఇక్కడ ఏ యూనివర్సిటీని ఇప్పుడు వై డూ చూస్ దిస్ యూనివర్సిటీ అని చెప్పినప్పుడు ఈ యూనివర్సిటీ ఎందుకంటే యూనివర్సిటీలో ఈ ప్రొవైడ్ చేస్తారు, అది ప్రొవైడ్ చేస్తారు, మంచి ఎడ్యుకేషన్ ఉంది, యూనివర్సిటీకి మంచి ర్యాంకింగ్స్ ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. అయిన తర్వాత ఏంటంటే వై డోంట్ యూ చూస్ అదర్ కంట్రీస్ అన్నప్పుడు చాలామంది ఏం చేస్తారు అంటే ఈ కంట్రీ బాగాలేదు, ఈ కంట్రీ బాగోద్దు అని చెప్పే బదులు ఇక్కడ ఎవరేందంటే ఏ కంట్రీ గురించి డిగ్రేడ్ చేయొద్దు మనం. ఇప్పుడు యూఎస్ఏ నేను పోతుంటే కానీ నాకు యూఎస్ఏ పైన కొంచెం అక్కడ ఇది అని ప్రాబ్లమ్స్ అని వాళ్ళు చెప్పాలి. కానీ ఆ కంట్రీ అసలు దరిద్రంగా ఉంది, అక్కడ ఇది ఉంది అని ఏం చెప్పొద్దు. ఇప్పుడు ఆస్ట్రేలియా ఎందుకు చూపిస్తామంటే ఇప్పుడు కంపేర్ టు ఇండియాలో అయితే మాకు మంచి ఎడ్యుకేషన్ ఉంది, కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండే నాకు ఇక్కడ చేస్తే నాకు చిన్నప్పుడు అంటే నాకు పక్కా మాస్టర్స్ ఇన్ ఆస్ట్రేలియా. ఇంకా ఆస్ట్రేలియా ఎడ్యుకేషన్ కొంచెం బాగుంటుంది, మనకు ప్రాక్టికల్గా మనకు మంచి నాలెడ్జ్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇంకా నాకు ఇక్కడ చేయడం వల్ల నాకు కెరీర్ ఆపర్చునిటీస్ పెరుగుతుంది, నాకు లైఫ్లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ పేరెంట్స్ ఏం చేస్తారు. నేనైతే మా పేరెంట్స్ ఇక్కడ చెప్పినాక ఐటీఆర్ కోసం అయితే బిజినెస్ ప్రూఫ్ పెట్టాను కదా, చెప్పేసి ఇట్లా మై పేరెంట్స్ హ్యావ్ బిజినెస్ అండ్ దే ఆల్సో ఎర్న్ అగ్రికల్చర్ ఆల్సో అండ్ దే ఎర్న్ నియర్లీ 5 to 6 10 to 12 lakhs యాన్యువల్లీ అని చెప్పాను. అయిన తర్వాత డూ యూ హ్యావ్ ఎన్ ఎడ్యుకేషన్ లోన్ అని చెప్తారు. ఎస్, ఐ హ్యావ్ టేకెన్ ఎడ్యుకేషన్ లోన్ ఫ్రమ్ ఎస్ బ్యాంక్. నేను చెప్పాను కదా నేను ఎస్ బ్యాంక్ నుండి లోన్ తీసుకున్నా అని. ఆ వీడియో కూడా మీకు చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ వీడియోని తప్పకుండా చూడండి. అండ్ మనకు ఇంకా ఇందులో ఏంటంటే అసలు పర్టికులర్గా ఇదే కోర్స్ ఎందుకు అంటే నువ్వు ఈ కోర్స్ చేయడం వల్ల నీకు ఐటీలో ఎలాంటి జాబ్స్ ఉంటాయి, జాబ్ రోల్స్ అడుగుతారు. ఇక్కడ ఏంటంటే మనం వీళ్ళు ఇన్స్టాంట్గా నీకు ఆ టైంలో నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతున్నా అని చెక్ చేసి ప్రొవైడ్ చేస్తారు కదా. మీరు ఏ చెప్పినా కానీ క్లియర్గా ఒక టైం తీసుకొని ఇన్ ఆలోచించి చెప్పండి. ఇప్పుడు నేనైతే మంచిగా టైం తీసుకొని ఏం చెప్పాను అనేది నీకు క్లియర్గా మీకు చెప్తున్నాను. ఇలా మీరు కూడా మంచిగా చెప్తే మీరు కూడా ఇప్పుడు మా ఫ్రెండ్స్లో కూడా మేము 5 to 6 మెంబర్స్ ఉండే, ఆల్మోస్ట్ అందరిది ఎస్ఎస్విఎఫ్ క్లియర్ అయింది. ఇలా మీరు కూడా మంచిగా ప్రిపేర్ అయి ఉంటే మీకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీ ఇంటర్వ్యూ అనేది క్లియర్ అయిపోతుంది. అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే ఆర్ఎంఐడి ఎస్ఎస్విఎఫ్ అనేది చాలా సింపుల్. జస్ట్ మన ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా ఉందనుకో, మనం చిన్నగా కొంచెం ఎఫర్ట్ పెట్టినా కానీ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి స్ట్రేట్ అండ్ ఫార్వర్డ్ చెప్పేసినా కానీ మన ఇంటర్వ్యూ అనేది సింపుల్గా క్లియర్ అయిపోతుంది. మీరు కూడా నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అయ్యి ప్రతి క్వశ్చన్ని క్లియర్గా ఒకసారి నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అయ్యి చేయడం వల్ల మీరు కూడా మంచిగా క్లియర్ చేసుకొని ఆర్ఎంఐటీలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చేయచ్చు. ఇలా మీరు ఎస్ఎస్విఎఫ్ ఇంటర్వ్యూని క్లియర్గా ఒకసారి అంటే వాళ్ళు అడిగే ముందు మీరు చెక్ చేసుకోండి, ఈ క్వశ్చన్కి నేను ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది ఆన్సర్స్ అన్నీ మీరు ఓన్గా స్క్రిప్ట్ రాసుకోండి. ఆ టైంలో మీరు మంచిగా ఎఫర్ట్ పెట్టిరనుకో మీకు మంచిగా వచ్చేస్తుంది. ఇది ఏంటంటే మన రెస్పాన్స్ అనేది విత్ ఇన్ డేలో వచ్చేస్తుంది. వన్స్ రాలే అనుకో నెక్స్ట్ డే మార్నింగ్ అయినా మనకు మెయిల్ వస్తుంది, యువర్ ఇంటర్వ్యూ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అని వస్తుంది, లేకుంటే యాక్సెప్టెడ్ అని వస్తుంది.
అండ్ మీకు అప్పుడు కండిషనల్ ఆఫర్ లెటర్ అని అన్కండిషనల్ ఆఫర్ లెటర్ అని వస్తుంది. ఇలా మేము కూడా సేమ్ ఇలానే చేసి క్లియర్ చేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి మీరు. Until then, meet you in next video. Thank you for watching. Signing off, Jadoo Anil Kumar.